సాట్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసీ రాజకీయ శిక్షణ తరగతులు 2 రోజులుగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ఆదివాసీలకు ప్రత్యేక చట్టాలు తెచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని కోదండరాం చెప్పారు. ఆదివాసీలు తమ హక్కులను ఉపయోగించుకొని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలి అని కోదండరాం సూచించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్, ట్రేకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, జీసీసీ చైర్మన్ కొట్నాకు తిరుపతి పాల్గొన్నారు. ప్రజలతో గ్రామ సభతో మమేకమై కలిసి వాళ్ళలో ఒక భాగమై వాసులు ఎందుకు పెట్టిందంటే ఇవి మీకు ఎరకలేనిచ్చి గుర్తించి మీ హక్కులను గౌరవించింది కాంగ్రెస్ పార్టీ. అవునా కదా? నేనేమన్నా తప్పు చెప్తే సరి చేయండి, కరెక్టే కదా? ఆ అధికారాలను వాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు నీది. ఈ పని గ్రామ స్థాయిలో జరగకపోతే రాజకీయాలు మారాయి. లేకపోతే రాజకీయాలల్లో ఎగజల్లాలే, ఏరుకొని బొక్కాలే అనేది వచ్చేసింది. అంటే ఏంది? ఎన్నికలప్పుడు సల్లాలే, తాగబోయాలి, తినబెట్టాలి, అయినాకేం చేయాలి? ఉట్టిగానే వచ్చి ఎమ్మెల్యే అయినా అన్నయ్య, ఉట్టిగానే ఎమ్మెల్యే అయినా. కాబట్టి ఇవాళ మరి నా పైసలు ఎట్లా వెళ్ళాలి అని ఆయన సంపాదించుకునే పనిలో పడ్డాడు. మన దగ్గర కాదు నేను చెప్పేది, బయట ప్రాంతాలలో ఈ రాజకీయాలు బలపడుతున్నాయి. ఈ ఎగదలుడు ఏరుకబుక్కుడు రాజకీయాలు వచ్చినాక మనం బతకలేని పరిస్థితి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రజలను శక్తివంతులను చేయాలి, నిలబెట్టాలి, వాళ్ళకు అండగా ఉండాలి, వాళ్ళ గ్రామ ప్రజల జీవితం బాగు చేయటానికి ప్రయత్నం చేయాలి. అంతిమంగా రాజకీయాలకు అర్థం కదే. రాజకీయాలంటే అందరం కూర్చొని తలా ఇన్ని పైసలు సంపాదించుకున్నాడు కాదు. రాజకీయం అంటే ఏంటంటే ప్రజల జీవితాన్ని, గ్రామంలో అందరి జీవితాన్ని బాగు చేయటానికి ప్రయత్నం చేయటమే రాజకీయం.